ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఫార్మసీ మరియు ఫార్మడికి సంబంధించి ఇదొక ఇంపార్టెంట్ వీడియో. మనకు నిన్న వెబ్సైట్లో ఒక డిస్ప్లే అయితే చేశారన్నమాట. మనకి వెబ్ ఆప్షన్ కూడా సెప్టెంబర్ 17 నుంచి స్టార్ట్ అయితే కావడం జరుగుతుందని చెప్పారు. మనకి 15, 16 ఇంకా 2 days టైం అయితే ఉందన్నమాట. ఈ 2 days టైంలో మెయిన్గా మీరందరూ చేయాల్సిన 2 పనుల గురించి అయితే చెప్తాను. అది ఇప్పుడే కంప్లీట్ చేసుకోండి, మీకు ఒక ఐడియా అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం ఇన్ఫర్మేషన్ బులెటిన్ కాలంలో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అయితే చూస్తున్నారు కదా, దాని మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఇలాగా ఇక్కడ షో దగ్గర 100 పెట్టుకోండి. టోటల్ మనకి ఏంటంటే 151 కాలేజీలు అయితే ఉన్నాయన్నమాట. ఈ 151 కాలేజీలో మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవుదాం అని అనుకుంటున్నారో దాని గురించి తెలుసుకోండి అన్నమాట. అంటే ఇక్కడ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అయితే ఉంది కదా, సెకండ్ కాలేజ్, దాని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ పింక్ కలర్లో కాలేజ్ కోడ్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మనం ఏం చూడాలంటే ఇక్కడ కాలేజ్ కోడ్, కాలేజ్ పేరు, కో ఎడ్యుకేషన్ కాదా, మైనారిటీ స్టేటస్ ఏంటి, కాలేజ్ టైప్ ఏంటి, ఎక్కడుంది, పిన్ కోడ్, హాస్టల్ అందుబాటులో ఉందా లేదా. చాలా హాస్టల్లో ఓన్లీ అబ్బాయిలకి అయితే ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే ఉందా లేదా అని చూసుకోండి. ఎప్పుడు కట్టారు కాలేజు, ఎక్కడుంది, అండ్ అలాగే బ్రాంచ్ కోడ్ ఇక్కడ చూస్తున్నారు కదా. పీడిబి అంటే మనకి ఏంటంటే డి ఫార్మసీ, అదే ఫార్మడీ అన్నమాట. దీంట్లో మనకి ఈ కాలేజీలో 13 సీట్లు అయితే ఉన్నాయి. కోర్స్ ఫీజు విషయానికి వస్తే 38,000 అన్నమాట. అండ్ అలాగే పిహెచ్బి అంటే బీ ఫార్మసీ, మనకి టోటల్గా 40 సీట్లు అయితే ఉన్నాయి. కోర్స్ ఫీజు విషయానికి వస్తే 62,400 అన్నమాట. ఇలాగా మీరు ఏ కాలేజ్ గురించి తెలుసుకోవాలి, వెబ్ ఆప్షన్లో ఏ కాలేజీలో యాడ్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్లో ఏ కాలేజ్ పెడదాం అని అనుకుంటున్నారో ఆ కాలేజ్ సంబంధించి మీరు వెరిఫై చేసుకోండి అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ మనకి చాలా కాలేజ్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసరికి నోవో కాలేజ్ అన్నమాట. అండ్ అలాగే మనకి డిఫరెంట్ కాలేజెస్ అయితే ఉంటాయి, అన్నీ వెరిఫై చేసుకోండి. దానికి తగ్గట్టు ఫీజు అంతా ఇవన్నీ వెరిఫై చేసుకోండి. అండ్ అలాగే మనకి లాస్ట్ ర్యాంక్ సంబంధించి కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా రిలీజ్ చేశారన్నమాట. ఒకసారి కిందకు వస్తే కనుక మనకి ఏపీ ఎంసెట్ 2024 లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ అవుతుంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మనకి కాలేజ్ వైజ్ మనకి క్యాస్ట్ పరంగా ఎక్కడితో సీట్ మనకి కట్ ఆఫ్ కంప్లీట్ కావడం జరిగింది, ఎక్కడి నుంచి మనకి ఏంటంటే కట్ ఆఫ్ స్టార్ట్ అయింది అని మనం తెలుసుకుంటే అయితే ఉండొచ్చు అన్నమాట. మెయిన్గా ఈ 2 పనులు చేసుకోండి. మీరు ఏ కాలేజీలో వెబ్ ఆప్షన్ పెడదాం అని అనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక పేపర్లో రాసుకోండి. మీ ర్యాంక్ ఎంత, మీ క్యాస్ట్ ఎంత, దాన్ని బట్టి అయితే వెరిఫై చేసుకోండి అన్నమాట. అండ్ అలాగే మెయిన్గా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్లో మనకి బీ ఫార్మసీ, ఫార్మడీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఈ కాలేజ్ కూడా నెల్లూరులో అయితే ఉందన్నమాట. మనకి మెయిన్గా కేవలం ఫీ రియంబర్స్మెంట్ గవర్నమెంట్ అందించే 38,000 కాకుండా మనం ఓన్లీ 20,000 కట్టి అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉంటాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. దీంట్లో మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ కూడా ఉందన్నమాట. కాలేజ్ కూడా విషయానికి వస్తే SPSW. అండ్ అలాగే మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ అన్నమాట. ఇది మనకి కో ఎడ్యుకేషన్ 2 కాలేజీలతో ఉన్నాయి. ఈ విధంగా మనకి ఈ కాలేజ్ అయితే ఉంది, బెస్ట్ కాలేజ్ అన్నమాట నెల్లూరులో. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఒకసారి క్లారిఫికేషన్ అంతా తెలుసుకుని ముందుకైతే వెళ్ళండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట.